నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తు మరణం అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఎంతో ఆరోగ్యంగా ప్రజల మధ్య తిరిగిన ఒక నాయకుడు ఒక్కసారిగా కన్నుమూయడం వెనుక పల్మనరీ ఎంబోలిజం అనే ఒక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య ఉందంటూ కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఈ పల్మనరీ ఎంబోలిజం? అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి ప్రాణాలను క్షణాలు ఇది ఎలా బలి తీసుకుంది అనేది ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో పల్మనరీ ఎంబోలిజం అనే పదం ఇప్పుడు అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తోంది. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన సమస్య. మన శరీరంలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా మన కాళ్లలోని లోతైన రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. దీన్ని వైద్య భాషలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటారు. అక్కడ గడ్డకట్టిన రక్తం విరిగిపోయి రక్త ప్రవాహం ద్వారా ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. అలా ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ రక్తం గడ్డలు పూడ్చివేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ కావచ్చు, రక్త ప్రవాహం పూర్తిగా నిలిచిపోతాయి. ఊపిరితిత్తుల్లో రక్తనాళాల్లో బ్లాక్ కాగానే శరీరంలోకి ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా పడిపోతుంది. దాంతో గుండెపై విపరీతమైన ఒత్తిడి కూడా పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడంతో గుండె ఆగిపోతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా స్పందించడం మానేస్తుంది. సరిగ్గా ఇదే భయంకరమైన సైలెంట్ కిల్లర్గా దాడి చేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలోనూ జరిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టింది. ఆ రక్తపు గడ్డల వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందక రక్త ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆయన గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో నాడీ వ్యవస్థ కూడా పూర్తిగా స్పందించడం మానేస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి వైద్యులు ఆయన్ను బతికించేందుకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఈ పల్మనరీ ఎంబోలిజం తీవ్రత ముందు ఏదీ పనిచేయలేదు. అలా ఒక బలమైన ప్రజానేత, తెలంగాణ ఉద్యమకారుడి ప్రాణాలను ఈ భయంకరమైన సమస్య అర్ధాంతరంగా బలి తీసుకుంది.